భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 9 శ్లోకం సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషికేశం గుడాకేశః పరంతప న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః 2.9 అనువాదం సంజయుడు ఇలా అన్నాడు, హృషికేశునితో శ్రీకృష్ణునితో ఈ మాటలు అన్న అనంతరంగా గుడాకేశుడు అయిన అర్జునుడు, నేను యుద్ధం చేయను గోవింద అని చెప్పి ఒంటరిగా మౌనంగా నిలిచిపోయాడు. భావార్థం ఈ శ్లోకం అర్జునుని అంతరంగ తాత్కాలిక స్థితిని ప్రతిబింబిస్తుంది. తన శోకం, ధర్మ సందేహం, మానసిక వేదన అన్నిటినీ వ్యక్తపరచిన తరువాత అతడు మౌనాన్ని ఆశ్రయిస్తాడు. ఈ మౌనం ఓటమి కాదు, ఇది శరణాగతి యొక్క తొలి రూపం. తను చెప్పేది అన్నాక ఇప్పుడు ఆయన శ్రీకృష్ణుని జ్ఞానబోధ కోసం తయారయ్యాడని ఇది సూచిస్తుంది. తాత్విక విశ్లేషణ మన జీవితాల్లోనూ ఇదే జరుగుతుంది. మన ఆవేశం, శోకం, భయం అన్నీ మనసులో ఉదయించినప్పుడు మనకు మొదట మాట్లాడాలనిపిస్తుంది. కానీ అలా మాట్లాడిన తర్వాత నిజమైన మార్పు మౌనంలో మొదలవుతుంది. ఈ మౌనం ద్వారానే మనం వినగలుగుతాం. శ్రీకృష్ణుని జ్ఞానగానం, గీతా ఉపదేశం ఇప్పుడు మొదలవుతుంది. సమాప్తి. ఈ శ్లోకంతో భగవద్గీత మొదటి భాగం ముగుస్తుంది. అర్జునుడి బహిర్గత పోరాటం. ఇప్పుడు ఆత్మ జ్ఞాన యాత్ర ప్రారంభమవుతుంది. ఇదే గీతలోని సారము. బయట యుద్ధానికి ముందు మన లోపల యుద్ధాన్ని జయించాలి. మీరు కూడా ఈ బోధలను స్వీకరించి జీవితాన్ని మరింత స్పష్టంగా, ధర్మబద్ధంగా సాగించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.